లాజిక్ బిల్డింగ్ సిరీస్లో ఈరోజు డే 14 అండ్ ఈరోజు ప్రాబ్లం వచ్చేసి కౌంట్ ద నెంబర్ ఆఫ్ యూనిక్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ నెంబర్. యూనిక్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్కి సంబంధించిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటివో కౌంట్ చేసి రిటర్న్ చేయడమే ఈ ప్రాబ్లం అన్నమాట. సో మనం ఒక నెంబర్ తీసుకుందాము 36. ఫస్ట్ ఆఫ్ ఆల్ 36 ఫ్యాక్టర్స్ ఏంటివో చూద్దాము, దాని తర్వాత ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటివో చూద్దాం. సో 36 ఫ్యాక్టర్స్ వచ్చేసి ఇవన్నమాట. సో ఇందులో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటివి? 2 ఒకటి 3 ఒకటి. సో ఒకవేళ 36 ఇచ్చాడు అనుకోండి, మనం 2 రిటర్న్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ 2 ఓన్లీ 2 నెంబర్స్ మాత్రమే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. సో అందుకనే 2 ఫ్యాక్టర్స్ ఆర్ ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫర్ 36 అన్నమాట. ప్రీవియస్ వీడియోలో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండ్ ప్రైమ్ నెంబర్ లాజిక్ కూడా చూసాం కదా. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఆ ప్రైమ్ నెంబర్ లాజిక్ అండ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లాజిక్ కలిపి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నమాట. సో ఎలానో చెప్తాను చూడండి. స్టెప్ 1 ఏంటి అంటే ఎక్స్ట్రాక్ట్ ఫ్యాక్టర్స్ అన్నమాట. స్టెప్ 2 ఏంటంటే ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫ్యాక్టర్స్ అనేటివి ప్రైమా కాదా అని చెక్ చేయాలి. సో ప్రైమ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది లాజిక్ అన్నమాట, అండ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది లాజిక్. సో ఈ లాజిక్ నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మనం ఏం చేస్తున్నామంటే ఇది ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి లాజిక్ కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే నేను డైరెక్ట్గా కౌంట్ అని ఒక వేరియబుల్ తీసుకొని నమ్లో 36 స్టోర్ చేస్తాను. అండ్ ఇది ఎక్కడ నుంచి రన్ అవుతుంది అంటే 2 నుంచి రన్ అవుతుంది. అండ్ ఎక్కడ ఎండ్ అవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ నెంబర్ దగ్గర ఎండ్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒకవేళ అది పర్ఫెక్ట్ డివిజబుల్ అయితే అది ప్రైమా కాదా అని చెప్పి చెక్ చేస్తున్నా. ఎలా అంటే సో ఈజ్ ప్రైమ్ అనే ఫంక్షన్ ఇక్కడ తీసుకున్నాను అనమాట. సో ఇది ఇక్కడికి వెళ్తుంది. సో ఒకవేళ ఇది ప్రైమ్ అయితే ఇక్కడ రిటర్న్ ట్రూ చేస్తుంది, కాదు అంటే మాత్రం ఇక్కడ రిటర్న్ ఫాల్స్ చేస్తుంది. సో ఒకవేళ ట్రూ రిటర్న్ చేసింది అనుకో, సో ఈ కౌంట్ ప్లస్ యాడ్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ రిటర్న్ చేస్తే ఈ కౌంట్ ప్లస్ వర్క్ అవ్వదు. ఇంకో కండిషన్ తీసుకున్నా, ఇదేంటంటే ఆ ఐ యొక్క ఆల్టర్నేటివ్ నెంబర్ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తాము, ఈజ్ ప్రైమ్ అని తీసుకున్నా, ఈజ్ ప్రైమ్లో n/i తీసుకున్నా. సో ఇది ఇక్కడికి వచ్చి చెక్ చేస్తుంది ఒకవేళ ప్రైమ్ నెంబరా కాదా అని చెప్పి. ఒకవేళ ప్రైమ్ నెంబర్ అయితే రిటర్న్ ట్రూ చేస్తుంది, కాదు అంటే రిటర్న్ ఫాల్ చేస్తుంది. సో ఇంకోటి ఇక్కడ ఏం తీసుకున్నా అంటే n/i నాట్ ఈక్వల్ టు i అని తీసుకున్నా. ఎందుకంటే సపోజ్ ఒక నెంబర్ 49 ఉంది అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది, అంటే ఇక్కడ ఆల్రెడీ మనకు 7 ఒకటి వచ్చేస్తుంది. బట్ మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే 7 ఇంకో ఆల్టర్నేటివ్ నెంబర్ కాబట్టి ఇక్కడ కూడా మనకు 7 వస్తుంది, ఈ ప్రైమ్ 7 వస్తుంది. సో ఇది ట్రూ అవుతుంది. దాని తర్వాత ఏం చేస్తుంది అంటే ఇది సో 49/7 నాట్ ఈక్వల్ టు 7 ఉంటే ట్రూ అవుతుంది, లేదంటే ఫాల్స్ కదా. సో ఇవి ట్రూ కాబట్టి ఇక్కడ ఫాల్స్ వస్తుంది. సో అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఒకవేళ మనం ఈ కండిషన్ తీసుకోకపోయినాం అనుకో, సో ఈ 7ని 2 టైమ్స్ కౌంట్ చేస్తుంది అనమాట. సో అందుకని ఇక్కడ ఈ ఎక్స్ట్రా కండిషన్ తీసుకున్నాను.